మళ్ళీ మొదలైంది నా బాబోయ్. నేను మహాబలిని, నేను విజేతను. గుర్తుపట్టారా నన్ను? నేను దుర్వ్యసనాల రారాజుని. నన్ను ఎరుగని వారుండరు. అందరి హృదయాల్లో నేనుంటాను. వారిని పాలిస్తుంటాను. వారి ఆయువు పట్టును ధ్వంసం చేస్తుంటాను. అన్ని చెడులకు ప్రతిరూపాన్ని నేను. మూర్ఖ మానవులు వ్యసనాలకు బానిసలై మృత్యువును కౌగులించుకుంటున్నారు. నేనే ఈ స్వర్గభూమిని శ్మశాన వాటికగా మార్చేస్తాను. ప్రపంచంలో ఉన్న ఆసుపత్రులన్నీ నా వల్లనే రోగాలతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా నా పేరు మారుమ్రోగుతుంది. మనిషిని హీనుల్ని చేసేశాను. బలహీనులైన మనుషులను నీ వశం చేసుకుని లోకాలనే పాలిస్తున్నానని గర్విస్తున్నావా? నీ రాజ్యం అంతమయ్యే రోజు వచ్చింది. నీ పాపాల పుట్ట పెరిగిపోయింది. పెరుగుట బిరుగుటకేరా, ఇంకా నీ అంతం ఆరంభమైంది. ఓ సీట్ పిచ్చిగానా, నీకు తెలియదు. నేనంటే వారికి ప్రాణం కన్నా ఎక్కువ. నిన్ను లభించకపోతే వారు అశాంతికి లోనవుతారు. పాన్, మద్యం, సారాయి, తంబాకు, సిగరెట్, మాదక ద్రవ్యాలు ఇవన్నీ నా సహచరులే. ఓ నా సహచరులారా, ఈమెకు చెప్పండి మన రాజ్యం ఎలా దిగ్విజయంగా సాగుతుందో. నేను తంబాకుని చేసేస్తాను అందరి హృదయాలను బేకాబు. నేనే అందరికంటే సుప్రసిద్ధుణ్ణి, తెలిసిందా? నన్ను ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో కూడల్లో అతి సులభంగా కారు చక్కగా పొందవచ్చు. అందుకే చిన్న పిల్లలు కూడా నా అబద్ధ హస్తాలలో చిక్కుకుంటున్నారు. గులాబీ బాల్యాన్ని కోల్పోయి ఒళ్ళంతా గాయాలైపోయి ఆఖరికి అన్నం ముద్ద కూడా నోటిలో పెట్టుకోలేని దుస్థితికి పడిపోతున్నారు. మీకు తెలుసా, నా గొప్పదనం వల్ల మరణిస్తున్న వారి సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకుంది. నా రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాను. నేను కిల్లు, నన్ను పాన్ అని కూడా అంటారు. నన్ను ఎవరూ వదిలిపెట్టారు. నేను చూడడానికి ఆకుపచ్చగా ఉంటాను. నమిలి ఊసారా ఈయనగా ఉంటాను. ఒక్కసారి నమిలి ఊసారనుకో నా వశమైపోతారు. నా అందమైన రంగు అత్తబడకుండా భారతదేశంలో ఏ ఒక్క మూల కూడా లేదు. అది బజార్ అయినా, ఇల్లైనా, బంగ్లా అయినా, ఆఫీస్ అయినా, టవర్ అయినా, ఎక్కడ చూసినా నా రంగు ఎక్కడ పడితే అక్కడ నా రంగు వెలిగిపోతుంది. నేను లేకుండా మంగళకరమైన వేడుక కూడా ముగింపు పలకదు. మిష్టాన్న భోజనం కూడా అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అందరి పెదవులను సుందరంగా ఎర్రగా మారుస్తాను. తెల్లగా ఉండే పళ్లను రక్తదంతాలుగా మారుస్తాను. క్రిమి కీటకాలకు బాట వేసి వారి పళ్లను ధ్వంసం చేస్తాను. సారాయి